విశాఖ న్యాయ విద్యార్థిని అత్యాచారం కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు. ముందుగా ఆ బ్రేకింగ్స్ చూద్దాం. విశాఖ లా స్టూడెంట్ అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? అత్యాచార ఘటనపై సీరియస్ గా ఉంది ప్రభుత్వం. మరి పోలీసులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? అంతకుముందు ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. పలువురు ప్రభుత్వ పెద్దలు సైతం ఆరా తీయడంతో కేసు సీరియస్ గా ముందుకు వెళ్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ప్రియురాలి పట్ల ప్రియుడే నయవంచకుడిగా మారాడు. యువతితో చనువుగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై తన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వీడియోలు షేర్ చేసి నలుగురు నీచంగా వ్యవహరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కీలక ఆధారాల్ని నిందితుల ముందుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముందు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నలుగురు యువతిని బెదిరిస్తూ ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినోడు కూడా ఆ వీడియోతో బెదిరింపులకు దిగడంతో తీవ్ర మనోవేదనకు గురైందామె. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని పోలీసుల్ని సంప్రదించింది. జరిగిన విషయం మొత్తం చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. దారుణ ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. నిన్న విశాఖ సిపి శంకరప్రతాప్ బాగ్చితో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత వివరాలు అడిగి తెలుసుకుని నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హోంమంత్రి అనిత. మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలతో సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఖాసాన్ అడిగి తెలుసుకుందాం. ఖాసాన్, నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? అలానే రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? కాసేపటి క్రితమే విశాఖలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు నిందితులను మెడికల్ కోసం కేజెస్కు తరలించారు. అక్కడ నుంచి మరి కాసేపట్లో కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే అక్కడ నలుగురు నిందితులకు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తే అక్కడ నుంచి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నలుగురు నిందితులపై పోలీసులు బాధితురాలు ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసి నలుగురు నిందితులని అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో ప్రధానంగా ప్రియుడే ప్రధానంగా నయవంచకుడుగా మారాడు. ఆ మిగతా ముగ్గురు స్నేహితులకు కూడా ప్రోత్సహించాడు. దాదాపుగా ఏడాదిన్నర క్రితం ఆ ప్రియురాలతో పరిచయం పెంచుకున్నాడు, ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. తర్వాత ఒక గదిలో ఆనంద్కు చెందిన ఒక గదికి తీసుకొచ్చి ఆమెను సన్నిహితంగా ఉన్న ఫోటోలను షూట్ చేయమని, వీడియోలు షూట్ చేయమని జగదీష్కు ప్రోత్సహించడంతో జగదీష్ ఆ వీడియోలను తీసి A1 అయిన వంశీకి, ప్రియుడైన వంశీకి షేర్ చేశారు. ఆ తర్వాత స్వయంగా ఆ ప్రియుడే మరో ఇద్దరు కూడా షేర్ చేసి మరింత ఆ బాధితురాలిపై లైంగిక దాడి చేసేందుకు ప్రోత్సహించినట్టు పోలీసుల విచారణ జరిగింది. దీంతో పాటు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ పెంటరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అతని విచారణలో కూడా కీలక అంశాలు వెలుగులోకి వస్తాయి. ఇదే అంశాలను రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు చేర్చారు. ప్రధానంగా ఈ ఆగస్టు 13వ తేదీన ఈ గదిలో ఏదైతే ఘటన జరిగిందో అంతకు ముందు కూడా ఆగస్టు 10వ తేదీన ఆ కంబాలకొండ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రియుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడి పాల్పడినట్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. అయితే మరొకసారి కోర్టు రిమాండ్ ఇచ్చిన తర్వాత, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కేసులో మరింత ఇన్వెస్టిగేషన్ చేసేందుకు మళ్ళీ పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ ఘటన ఒక్కసారిగా కేవలం విశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి ఇప్పటికే హోంమంత్రి పోలీసులతో మాట్లాడారు. దీంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరేంద్ర మాట్లాడి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే పోలీసులు ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.